వినబడగలవు. నీ చెవులను ఈరోజు రెక్కించి విన్నచో నీ దగ్గరలో ఎక్కడో ఒక అభాగ్యురాలి కేకలు, కాపాడండి అని ఒక గావు కేక. అవును, తప్పు తప్పు. భగవంతుని సృష్టిలో అతి గొప్పదైనది ఆడదే. ఆడవాళ్ళిక్కడ దేవుడిగాను దాసులుగాను జీవిస్తున్నారు. అవును, భయపడాలి, భయపడాలి. నువ్వు నీ కళ్ళు కామంతో ఎర్రబడ్డ ఆ సమయమున ఇక నువ్వు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ ఎరాయిన తనకి నీడ ఉంటుంది. తన గావు కేక ఒక్కటి చాలు తనని కాపాడడానికి ఇంకొక అవతారం దాల్చింది. అదే ఈటి. ఈటి అన్న ఒక అట్ట బీడి. ఒక బాలికను మానభంగం చేసి హత్య చేసిన కేసులో నేరస్తుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. పిచ్చేదోకే ఇక్కడ ఈట ఒకటి ఉందనే తెలియదు అనుకుంటా. ఎలాగైనా వాడికి దొరకకుండా పోడు.
మీరందరూ ఎవరు? నన్ను వదిలిపెట్టండి. ఒక్క క్షణం సుఖం కోసం నువ్వు నాశనం చేసింది ఒక అమాయకురాల్ని. 7 ఏళ్ల పసి పాపను నువ్వు ఆ, ఇలాంటి ఘోరమైన పని చేసి జాలీగా జైల్లో బిర్యానీ తింటూ సంతోషంగా ఉండాలనుకున్నావా? నీకు ఈటీ గురించి బాగా తెలుసుగా? బాగా తెలుసు. ఏం తెలుసో చెప్పు. రేపు చేసిన వాళ్ళని చంపేస్తారు, వీడియో తీసి అందరికి పంపిస్తారు. మరి నీకు ఈటంటే భయం లేదా? అడుగుతున్నానుగా, చెప్పు. భయమే. తెలియక తప్పు చేశాను. నువ్వు ఆడవాడని హింసించే ప్రతి క్షణము భయపడుతూనే ఉండాలి. నన్నేం చేయకండి. ఇక మీద నేను ఈ తప్పు చెయ్యను. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తేనే కదా నిన్ను చంపడానికి యముడొస్తున్నాడు. మా చట్టంలో క్షమాపణ అనే పదమే లేదు. ముందు దాన్ని నరికి పారేసి కాకులకి గద్దలకి వేస్తాను. ఆ తర్వాత నీ గుడ్లు పీకేసి నవ్వులి పారేస్తాను. తర్వాత నీ వేడని ఒక్కొక్కటిగా కట్ చేస్తాను రా. ఆ తర్వాత నీ చర్మాన్ని కత్తితో పూర్తిగా ఒలిచేస్తాను. ఏంటి, అర్థమైందా? మీరు ఆ ఈటీని చూసారా? చూశాను ఎన్నోసార్లు. ఎక్కడండి? ఎప్పుడు? వీడియోలో. అలాగా? అవును, భయంగానే ఉంటుంది. కొంచెం కూడా భయం లేకుండా ఎన్నో మర్డర్లు చేశారు. ఈ ఈటీ ఒకవేళ మనూరువాడా? అలాగే అయ్యి ఉంటాడు. లేదు. లైటర్ ప్లీజ్. ఇదిగోండి. ఆ పాప వాళ్ళ నాన్నెవరు? ఆయనేనండి. ఏం జరిగింది? ఎందుకొచ్చావు ఇక్కడికి? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అక్క, మీరు లోపలికి వస్తారా? నన్ను వదిలే, నేను అలాగే చెప్తాను. నా బిడ్డని నాశనం చేసిన వాడిని మీరు వెళ్ళి వాడిని చంపగలరా? మీ వల్ల కాదు కదా. వాడిని చంపడానికి ఈటి వస్తుంది. వాడిని నరికి చంపడం నేను చూడాలి. ఈటి! ఏడు సంవత్సరాల బిడ్డ నాకు ఉండేదిరా. నీలాంటో నీ వదిలిపెట్టకూడదురా. చావురా.
ఈటు ఉంది, హెచ్చరిస్తున్నాను. రేపు చేసిన వాడు చావాలి. ఎస్ చెప్పండి. నేను వస్తూ ఉన్నానండి. ఈవినింగ్ నేను వచ్చేస్తాను. సరే సరే. సాజన్, నువ్వు వెళ్ళి అరుణ్ కలిసిరా. ఎప్పుడు? ఈవినింగ్. సరే, నేను చూసుకుంటాను. ఎవర్రా ఈటీ? తెలీదు. ఎవరైనా కావచ్చు. అది ఎవడైనా సరే మన దగ్గర మాత్రం తోకాడించలేడు. సాజన్, మార్టిన్. హాయ్. ఆఫ్రికా ఏనుగా మార్టిన్. ఈటి పేరు బానే ఉంది. వెతికి చూస్తాను. వెతికితే చాలదు, వాడు దొరకాలి. ఇలాంటివన్నీ మొక్కలోనే తుంచేయాలి. ఎన్నిసార్లు నీకు ఫోన్ చేయాలి? అసలు లిఫ్ట్ చేయవా? బండి డ్రైవ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదు. నేను ఇప్పుడు అర్జెంటుగా ఒక చోటుకు వెళ్ళాలి. నువ్వు షాప్ ఓపెన్ చేసి దిక్కులు చూడొద్దు, అర్థమైందా? ఏంటమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? ఫోన్ రీఛార్జ్ చేయాలి. ఆహా, నాన్నగారు పెన్షన్ కూడా తీసుకోవాలి. సరేమ్మా, తర్వాత కలుద్దాం. నేను వెళ్తున్నాను. నీకు ఈవినింగ్ ఫోన్ చేస్తాను. సరే. నేను కొంచెం బిజీగా ఉన్నాను. నాన్నగారిని అడిగానని చెప్పు. అక్కలిపోయిందా? ఈ రోజు కూడా లేటుగానే వచ్చావా? ఇలా చేసావంటే నీ పని పోతుంది. ఇదంతా ఒక పనేనా? నా రేంజే వేరు. ఏంటి? ఈ ఈటి గురించి నీకేమైనా తెలుసా? అవును. ఈటి అంటే ఎవరు? ఎవరు? నీ ముందే ఉన్నాను కదా. ఎక్కడా? ఎక్కడో చూస్తున్నావేంటి? నేనే ఈటీని. ఇంకెవరికి చెప్పకు. నువ్వు భయపడకూడదనే చెప్పాను. అందుకు ఈటీని చూసి ఎందుకు భయపడాలి? కానీ నీ హైట్ని చూస్తుంటే కావాలనే అలా చేస్తున్నాను, లేకపోతే అనుమానం వస్తుంది కదా.
ఇంట్లో ఉండటమే మీకు నచ్చటం లేదు. అందుకే నేను ఏం చెప్పినా మీరు వినటం లేదు. ఎన్నిసార్లు చెప్పాలి? ఇక్కడ ఉండటం కంటే అక్కడికి వెళ్ళి ఏదైనా డబ్బైనా సంపాదించుకోవచ్చు. అసలు ఇది ఎన్నోసారో మీకు తెలుసు కదా. వాడు అలా బలాదురుగా తిరగటం అంటేనే మీకు ఇష్టం. ఎందుకంటే వాడు నా తమ్ముడు కదా. మన షాపు ఖాళీ చేసిన విషయం తెలిసే వాడు వచ్చాడు. నేనేమి వాడిని రమ్మని చెప్పలేదు. ఓ అది మాత్రమే కాకుండా ఒక షాపును రన్ చేసే టాలెంట్ వాడి దగ్గర లేదు. అలాగనే ఎవరన్నారు? మ్మ్. రజియా షాప్ ని చూసుకుంటుంది పైసలే కదా. సొంత కొట్టు అనేది ఉంటే బాగానే చూసుకుంటాడు. ఏమోలే, నాకెందుకు, నేను ఎవరి గురించి పట్టించుకోను. సరే, నేను ఆలోచించి చెప్తాను. అరే, పొద్దున్నే ఎందుకు అనవసరంగా గొడవ అవును, పెడతావు? అన్నిటికీ నన్ను అనండి. అవునులే, ఏం చెప్పినా ఏం ప్రయోజనం? ఈ ఇంట్లో నేను ఏది చెప్పినా అది తప్పుగానే ఉంటుంది. అంతా నా తలరాత. ఏం చెప్పాలి? కాసేపు సైలెంట్ గా ఉంటావా ప్లీజ్? దీనికేం తక్కువ లేదు. ఓకే, బయటికి బాయ్. వెళ్ళి ఏదైనా చేయగలిగితే నేనైనా చేసేదాన్ని. అది కూడా జరగటం లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోను? అసలు నా సమస్య ఏంటో తెలుసుకోవడానికి కూడా ఇక్కడ ఎవ్వరికీ సమయం లేదు. ఈ రోజు బస్ మిస్ చేసావా? అవును, ఈ రోజు లేట్ అయింది. త్వరగా ఎక్కు. పట్టుకో, వెళ్దామా? అందరూ అడుగుతున్నారు ఈ చిన్ని దేవత ఎవరు అని. ఎన్ని లైక్స్ వచ్చాయి? 150. నాన్న నాకు మొబైల్ కొనిస్తానన్నారు. గోరింకతో ఆడిందిలే మలాట, గోరింకతో ఆడిందిలే. అన్నా కాఫీ ఇవ్వండి. స్ట్రాంగే కదా? డబులు అన్నా, పౌలన్నా. రా తమ్ముడు. ఏంటి జాన్ అన్నా, అందరూ ఇక్కడే ఉన్నారు. తీసుకోండి. పొద్దునే అడుగు పెట్టారా మ్యాప్? ఇది మీకు స్ట్రాంగ్. ఏంటి శేఖర్, చెప్పనా? కొత్తగా ఏదో షాప్ ఓపెన్ చేస్తున్నాను విన్నాను, నిజమేనా? నేను షాప్ ఏం ఓపెన్ చేయట్లేదన్నా, మరి ఒక ఆఫీస్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఒక స్మాల్ అది ఇన్వెస్ట్మెంట్. సరే, నీ పెళ్లి విషయం ఏమైంది? ఈ సంవత్సరం అయినా పెళ్లి చేసుకుంటావా? ఈ జిల్లాలో ఉండే అమ్మాయిలందరినీ వీడు చూసేశాడు. అది నిజమే. ఎగతాలు చేయకన్నా. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఈ జిల్లాలో ఒక అమ్మాయి కూడా అర్హత లేదన్నా. అలా అంటావా? తర్వాత నేను మీ అందరికి ఒక విషయం జ్ఞాపకం చేయాలి. ఏంటి? నేను పెళ్లి చూసే విషయాన్ని ఇక్కడ అది ఆపేస్తున్నాను. నీ మంచికే, లేదంటే నువ్వు ఇంకా బండగా అయిపోతావు. అవును, ఎలా మొదలు పెట్టావో చెప్పు. నేను కొత్తగా వెబ్సైట్ ఓపెన్ చేశాను. దాదాపు 200 మంది అమ్మాయిల పర్సనల్ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. దాంతో ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. సేవ్ యువర్స్ టైం. సేవియర్స్ టైమా? సేవ్ యువర్స్ టైం. సమయాన్ని వృధా చేయకుండా మన జీవిత భాగస్వామిని మనమే వెతుక్కునే ఒక వెబ్సైట్. నువ్వు చాలా గొప్పడు బాబు. ఏం శేఖరా, దీనివల్ల నీ పెళ్లి అవుతుందంటావా? ఎందుకు జరగదు? ఆహా. రిజిస్టర్ చేసిన అమ్మాయిలో నుంచి ఒక మంచి అమ్మాయిని చూసి నేను పెళ్లి చేసుకుంటాను. కమిషన్ మిగులుతుంది కదా. తర్వాత యాడ్లన్నీ ఓపెన్ చేసిన తర్వాత బాగా లాభం వస్తుంది కదా. కరెక్టే. నేను ఒకటి ప్రారంభించాలనుకున్నాను, ఇప్పుడు ప్రారంభించినా పనికి రాదులే. అంటే నేను అనుకునేది అదేనా? నువ్వు అనుకున్నట్టుగా అంత ఈజీ కాదు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. సరే, టీ తాగండి. సిటీలో మళ్ళీ ఈటీ. మినీని బలాత్కారం చేసిన అతన్ని చంపిన ఈటీ వీడియో వాట్సాప్లో మళ్ళీ వచ్చిందట. పోలీస్ అతన్ని వెతుకుతున్నారట. అన్నా, ఒక అనుమానం. ఈ ఈటీ అంటే ఎవరన్నా? అతని నెంబర్ ఏమైనా దొరుకుతుందా? శేఖరా, వాడు డైలీ ఇక్కడికి వచ్చి టీ తాగినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాపి నీ పని చూసుకో. అది సరే, నీకెందుకు ఈటీ నెంబరు? నా దగ్గర ఒక ఐడియా ఉందన్న. ఈ టీము సూపర్ టీము. వాళ్ళ యాడ్స్ నాకు దొరికాయంటే నా కంపెనీ ఎక్కడికో పోతుంది. శేఖరా, అనవసరంగా నువ్వు సమస్యల్లో పడకో. ఓ మేకను తెచ్చి ఈటీని రాసి ఒక సైడ్ లో కట్టి పడేస్తే సమస్య తీరుతుంది. ఆయన చెప్పింది కూడా కరెక్టే. ఓకే, వి విల్ సీ లేటర్. 9, 8, 0. హలో. అన్నయ్య, ఎలా ఉన్నారు? ఈ రోజు విశేషాలేంటి? నేను ఇప్పుడు బాగా బిజీ కదా. ఆ. అన్ని చోట్ల ఈటీఏ. ఆ? అరే, అన్ని చోట్ల ఈటీ అంటున్నాను. ఓ. ఇదిగో చూడు, ఈ పాప చేతికి ఈటీ బ్యాండ్. ఓ. హలో, నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. రజియా, నేను ఇక్కడ కొత్తగా స్టోర్ ఓపెన్ చేశాను. అలాగా? సూపర్ వ్యాపారం కదా. దీంతో లైఫ్ సెటిల్ అయిపోవాలి.
వ్యాపారం వేడెక్కుతుంది, నేను ఇప్పుడు బిజీ, తర్వాత మాట్లాడదాం. సరే అన్నయ్య, నువ్వు ఇక్కడే ఉండు, వెంటనే వచ్చేస్తాను, సరేనా? కాస్త ఈ పేపర్ని తీసుకొని అది ఇస్తారా? ఆ, పెద్దవాళ్ళంతా ఒకచోటే ఉన్నారే. అందరూ వచ్చారు. అన్నయ్య, మీ ఫోన్ రెడీ అయిపోయింది, కొత్తగా మార్చేశాను. అయ్యో, ఇది లేకుండా కాలు ఆడలేదు, చెయ్యి ఆడలేదు అన్నట్టు. ఇంకొక విషయం, మన శేఖర్కి ఈటు యొక్క నెంబర్ కావాలంట. నెంబర్ దొరుకుతుందా? నంబర్ నేను నిజంగా? ఇస్తాను, కానీ కమిషన్ ఇవ్వాలి, ఓకేనా? మ్మ్హ్మ్. వద్దు. ఓకే. వద్దా? ఆ. అయ్యో, మర్చిపోయాను, నేను వెళ్తాను. అమ్మా, దీనికి డబ్బులు నేను తర్వాత తీసుకుంటాను. అలాగా? హలో హలో, రాంగ్ నెంబరా? మొదట కాలే రాంగ్ కాలా? సారీరా, కాస్త లేట్ అయిపోయింది, వెళ్దామా? స్కూల్కి వచ్చేసాం. బ్యాగ్ తీసుకో. బాయ్ బాయ్. ఓకే ఆంటీ, బాయ్, వెళ్ళొస్తాను. ఏయ్, ఇది ఓ, మర్చిపోయాను. థ్యాంక్ యూ ఆంటీ, బాయ్. బాయ్. రష్యా, ఆ, ఆ? రష్యా, నీకు ఆ ఈటీ గురించి తెలుసా? తన్ని కలుసుకోవటానికి ఏదైనా నంబర్, అడ్రస్ ఏమైనా అది ఉందా? సరే, మీరు కూడా ఈటీ ఫ్యాన్ అయిపోయారా? అలాంటిదేం కాదు, నువ్వు చెప్పు. ఒక దారుంది, మనం ఫేస్బుక్ లో పోస్ట్ వేసేద్దాం, ఈటీ ఎగురుకుంటూ వచ్చేస్తుంది. అలాగా? ఇంతకీ విషయం ఏంటి? అదొక విషయం ఉందిలే, తర్వాత చెప్తాను, నువ్వు వెళ్ళు. అయితే సరే. ఈరోజు టోకెన్ వేసేవచ్చు. ఓకే ఓకే ఓకే. తమ్ముడు, ఒక టీ ఇవ్వు. అన్నట్టు ఆ రోజు నువ్వు నాతో చెప్పావు కదా 20 సెంట్లు స్థలము, ఇల్లు ఉందని. దానికి ఒకరిని ఏర్పాటు చేశాను. అది ఎప్పుడో అమ్మేశాను కదా. ఏంటి? దుబాయ్ లో ఉన్న నా ఫ్రెండ్ అడ్వాన్స్ ఇచ్చేసాడుగా. అది అమ్మేశారా? అవును, ఆ సైట్ నుంచి ఇక్కడికి వస్తున్నాను. కమిషన్ పోయిందా? అన్నా 2 టీ అన్నా. ఈటీ అదరగొట్టేశారు కదా. రేప్ చేసే వాళ్ళని అంతం చేస్తున్నాడు, నిజంగా సూపర్ కదా. టీ రెడీ. ఏంటది? ఈటీ రేప్ చేసిన చంపే వీడియో. ఆహా, కొత్త వీడియో వచ్చేసిందా? పేపర్లో కూడా వచ్చింది. ఎందుకు ఈటీని పిలుస్తుంటారు? ఇక్కడ పోలీసులు చట్టాలు ఉన్నాయి కదా. అరే, ఆ విషయం నువ్వు చెప్పనక్కర్లేదు. ఈటీ జనానికి మంచి పనే చేస్తున్నాడు. నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు ఈటీ ఫ్యాన్. చీతాకొక చిలుకల్లా ఆడుకుంటున్న పిల్లల్ని తీసుకెళ్లి రేప్ చేసి చంపిన వాళ్ళని మనం చేయాలనుకున్నది ఈ ఈటీ చేస్తున్నాడు. తాను చేసిందే కరెక్ట్. చట్టం వాళ్ళ తీసుకెళ్లి లోపలేసి 5-6 సంవత్సరాలు తిండి పెట్టి చివరికి సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవని వదిలేసినా వాళ్ళని ఈటీ వదిలిపెట్టాడు. నిజం చెప్పాలంటే ఈటీ ఉండడమే మంచిది. నాకు తెలిసినంత వరకు అతను మంచివాడు, చాలా మంచివాడు. ఒకవైపు నుంచి చూస్తే మంచోడే, రేప్ చేసిన వాళ్ళని చంపడం కూడా మంచిదే. అదే కదా అతను చేస్తున్నది. మీకు తెలుసా ఈటీ? ఒకవేళ నువ్వేనా ఈటీ? ఎందుకంటే ఇంతకుముందు ఇతన్ని ఎప్పుడు చూడలేదు. ఒక నిమిషం, రిమోట్ కాస్త ఇలా ఇస్తారా? అరే, రిమోట్ అక్కడే కదా ఉండాలా? రిమోట్ ఎక్కడ పెట్టినా కనిపించదు. మీ పేరేంటి? కుమార్. కుమారా? ఒక సిగరెట్ ఇవ్వండి. ఓ, రిమోట్ ఇక్కడే ఉందా? వెతికి పట్టుకోనా? కోర్టులో ఉండక ఇంకెక్కడికి పోతుంది? ఈటీ ఇప్పుడు సిటీలో చేస్తున్న కార్యక్రమాలకి మీ అభిప్రాయం ఏమిటి? చట్టం చేయాల్సిన పనులు ఈటీ చేస్తుంది అనుకుంటున్నాం. ఇది నిజంగానే గొప్ప విషయం. ఓకే, ఈటీ గురించి ప్రజలను అడిగితే అందరూ మంచి అభిప్రాయాలు చెప్తున్నారు. సో ఇప్పుడు మనం ఇంకొకరిని అడుగుదాం. రేపిస్ట్ వ్యక్తులకి పెద్ద భయంకరాన్ని సృష్టించిన ఈటీ ప్రజలందరి మనసులో చోటు చేసుకున్నారు. ఈటీ గురించి ఈమె అభిప్రాయం ఏమిటో విందాం. ఈటీ ఉండటం మాలాంటి ఆడవాళ్ళకి ధైర్యమే. ఈటీ ఇక్కడ ఉండటం వల్ల అందరూ భయపడుతున్నారు. ఈటీకి పెద్ద అభిమాని.
జనాలకి ఈటీ మీద ఎంత మంచి అభిప్రాయం ఉందో ఇప్పుడు మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అందరూ ఈటీకి చాలా ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు. దానికి అర్థం ఏమిటంటే ఈటీ ఎన్నో మంచి పనులు చేస్తోంది. ఈటీ నాకు దేవుడు లాంటివాడు. నా బిడ్డను నాశనం చేసిన వాళ్ళని నరికి చూపించాడు. ఈ ఈటీ కోసం నేను నా ప్రాణాలనైనా అర్పిస్తాను. ప్రజలిప్పుడు ఎంతో ధైర్యంగానూ నమ్మకంతోనూ ఉన్నారు. అందుకు కారణం ఈటీ. ఎవరు ఈటీ? వెయిట్ చేసి చూద్దాం. వస్తామన్నా. ఎంతవరకు వచ్చింది మీ విచారణ? ఎప్పుడు రిపోర్ట్ అయిపోతున్నావు? ఎస్ సార్, రిపోర్టింగ్ టుడే సార్. అలా అయితే తినగా ఇక్కడికే వచ్చాయి. నేను చూడాలి. ఈ కేసు ఫైల్ ఈ రోజు క్లోజ్ చేసేయి. చూసుకుంటాను సార్. సార్, ఏమైంది మీ రహస్య విచారణ? ఎవరి ఈటీ? ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే మొదలు పెట్టాం సార్. ఒక పెద్ద గ్రూప్ ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది. వాళ్ళు సైట్ లాగిన్ చేయడమే వేరే దేశం నుంచి, ఇటాలీ లేకపోతే జర్మనీ, కొన్ని అరబ్ కంట్రీస్, అప్పుడప్పుడు బెంగళూరు నుంచి. ట్రేస్ చేయడం రిస్కే సార్. వీఆర్ డూయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ సార్. తీవ్రవాద సంఘాలతో ఎనీ లింక్? నో సార్, అలా ఉన్నట్టు అనిపించట్లేదు. రేప్ చేసేవాళ్ళు మాత్రమే వాళ్ళ టార్గెట్. సామాన్య ప్రజలు వాడిని దేవుడిలా పూజిస్తున్నారు. తాను చేసేది మంచి విషయమే కావచ్చు. ఎప్పటికీ మన చట్టం దానికి సపోర్ట్ చేయదు. సమస్య పెద్దది కాకముందే వాడిని పట్టుకొని వాడిని ఖండించాలి. నేరస్తులను తీసుకెళ్లి చంపేసేది, తర్వాత పబ్లిసిటీ చేసుకునేది. దీని వెనక ఎంత పెద్ద గ్యాంగ్ ఉన్నా వాళ్ళని కనిపెట్టాలి. నీ పూర్తి టైము దానికే ఉపయోగించు. ష్యూర్ సార్. చెన్నయ్య వాళ్ళు ఎంచుకున్న ప్రదేశమైన బాగా అర్థమైంది. సో యూ కెన్ టేక్ యువర్ యాక్షన్. నో ఎమోషనల్ కమిట్మెంట్స్ అండ్ ఎక్స్క్యూజెస్. యూ గాట్ ఇట్? ఎస్ సార్. సార్, వెళ్ళరా. ఒక పని వచ్చిందిరా. ఈటీని పట్టుకోవడానికి ఒక స్క్వాడ్ వేశారు. ఓహో, అయితే మనం కేర్ఫుల్ గా ఉండాలి. హ, తమాషాగా తీసుకోకు. వాడు చాలా గొప్పోడే. యూనిఫామ్ వేసుకోడు. క్రిమినల్స్ ని చూశాడంటే పక్కాగా స్కెచ్ వేసి స్పాట్లోనే ముగించేస్తాడు. కానీ మనం క్రిమినల్స్ కాదు కదా. ఇక్కడ ఎవరైనా ఎలాంటి తప్పైనా చెయ్యొచ్చు. కొద్ది రోజులు జైల్లో ఉండే హాయిగా బయటకు వచ్చేస్తారు. ప్రతిరోజు ఎన్నో రేపులు జరిగినట్టు మనం చదువుతూనే ఉంటాం. అవన్నీ చదివే వాళ్ళకి అది టైం పాసే. ఎవరో ఒకరి కూతురు, సోదరి, భార్య, లేకపోతే అమ్మ. రేపటి అదే న్యూస్ పేపర్లో వాళ్ళ బంధువుల పేర్లు కూడా రాకుండా ఉండాలి అంటే ఈ పని తప్పకుండా చేసి తీరాలి. ఇది మనం చేయలేదు, మనల్ని చేయిస్తున్నారు. చస్తే పోరాడే చావాలి. కామ పిచ్చి ఉన్నవాడి కళ్ళలో భయం కనిపిస్తున్నంత వరకు పోరాడాలి. ఒక రకంగా నువ్వు చెప్పేది కూడా నిజమే రజియా. ఏమీ తెలియని అమాయక పిల్లల్ని తీసుకెళ్లి రేప్ చేసి చంపేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఈ విధంగా చంపడంలో తప్పే లేదు. నువ్వు వెళ్ళాక అక్కడ కూర్చో. నేను వెళ్ళి చూసొస్తాను. వెళ్ళు. నాకు టీ చాలు. నాకు ఓకే. నీకు? నాకు జ్యూస్ చాలు. అన్న అదివ్వండి. ఇదా? ఆ క్రీమ్ బిస్కెట్. ఇదా మేడం? దాని పక్కనున్న క్రీమ్ బిస్కెట్. ఓ ఇదా? సరే అమ్మా. 2 ప్యాకెట్లు ఇవ్వండి. ఓకే మేడం. నీకు ఇంకేం కావాలి? నాకు జ్యూస్ చాలు. జ్యూస్ చాలా? అది మాత్రమే చాలా? ఇంకా ఇదెంతనా? జ్యూస్ ఓకే. చెప్తాం. ఇదెంతయ్యా? ఇంకేమైనా కావాలా? ఏంట్రా? రాస్కల్, ఇదెంతయ్యా? ఎంత ధైర్యం ఉంటే మీద చేయి వేస్తావు? ఏంట్రా? వద్దు, అనవసరంగా రెచ్చి. నీలాంటి వాళ్ళని ఊరికే తాకినందుకే రెచ్చిపోతున్నా. అల్వా గురించి చెప్పాను. చాలా టేస్ట్గా ఉందిరా. తీసుకోరా నీ డబ్బులు. అది నేను చూసుకుంటాను. ఇక్కడేంటి గొడవ? అదేం లేదులే, జుజుపి బ్యాట. సరేరా, వచ్చి బండి ఎక్కు. ఏయ్, ఉయ్. ఏయ్. అరే
చాలా పెద్ద మ్యాచ్ ఆడుతున్నట్టున్నావు. రేపటి నుంచి నేను కూడా కలుస్తాను. అవును, నువ్వెప్పుడు వచ్చావు? వచ్చి కాసేపు అయింది. నేను నీ ఆట చూస్తున్నాను. ఇంకా ఏంటి విషయం? ఏదో అలా వెళ్తోంది. రజియా, నువ్వు చూసింది ఫ్రెడీయే, అనుమానం లేదు. నేను ఆ రోజే చెప్పాను కదా అది ఫ్రెడ్డీ అని. అప్పుడు నువ్వేమన్నావు? అనవసరంగా ఊహించుకోవద్దు అన్నావు. ఇప్పుడేమైంది? అలాగైతే ఆ చాప్టర్ని మనం క్లోజ్ చేయాల్సిందే. ఏమంటారు? సతీష్, ఫ్రెడ్డీ మీద కన్నేసుంచు. డీటెయిల్గా తెలుసుకో. అంతకంటే ముందు వాడి దగ్గర మరొక లెక్క తేలాల్సి ఉంది. ఎస్, అది వాడికో గిఫ్ట్గా ఉండాలి. హలో, మీరు వర్గేశారే కదా? అవును. ఏదో మాట్లాడాలన్నారు. ఈటీ అనేది ఎవరు? మీరు పోలీస్ డిపార్ట్మెంటా? స్పెషల్ స్క్వాడ్. మీరు ఈ ప్రశ్న ఎవరిని అడిగినా ఒకటే సమాధానం, నేనే ఈటీ అని ఒక్కొక్కరు చాలా గర్వంగా చెప్పుకుంటారు. ఈ ప్రశ్న నన్ను అడగడానికి ఏంటి కారణం? ఈటీ సైట్ని వాళ్ళు వేరే దేశం నుంచి లాగిన్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్లో మీకున్న కాంటాక్ట్స్లో ఎవరో ఒకరు ఈటీని ఆపరేట్ చేస్తున్నారనిపిస్తోంది. మీ స్టూడెంట్ సౌమ్య హత్యలో సంబంధించిన ఎవరో హత్య చేసి వీళ్ళు దీన్ని ప్రారంభించారు. సో మిమ్మల్ని కూడా అనుమానించవచ్చు కదా? అవును, నా స్టూడెంట్ సౌమ్య. అప్పుడు తనకి 20 సంవత్సరాలు. తనని రేప్ చేసిన వాళ్ళని నువ్వు చెప్పే చట్టము కోర్టు వదిలేసింది. సాక్ష్యాలు లేవంట. చంపేయాలనుకున్నాను, కానీ నాకన్నా ముందు ఈటీ చేశాడు. ఈటీ ఒక అవతారం సార్. మీరు స్పైడర్ మ్యాన్, బ్యాడ్ మ్యాన్ అని వినే ఉంటారు కదా, అలా ఒక అవతారమే ఈటీ. కానీ చట్టం ముందు వాళ్ళు నేరస్తులే కదా? అయిండొచ్చు సార్, కానీ సాధారణ ప్రజల ఆశీస్సులు తనకు ఉన్నాయి. నేరస్తుల్ని కాపాడే చట్టానికన్నా జనము నమ్మేది నేరస్తుల్ని శిక్షిస్తున్న ఈటీని. కలుద్దాం సార్. ఆడదాని మీద చెయ్యి వేయాలి అనుకునే ప్రతివాడు నిన్ను చూసి భయపడాలి. చీకటి దారిలో తోడైన ఈటి, చేటుని అణచ దానికేది సాటి, మట్టి లాంటి మోహం ఈ చిటి ఒక్క దేహం, అర్థం అవును దాహం, నింగి వెలుగులో హాయిగా తను ఉండాలి, చీకటి పోయి రాణిలా ఉండాలి. చీకటి దారిలో తోడైన ఈటి, చేటుని అణచ దానికేది సాటి, ఈ లోకం అంతా నిజమలలాగా సాగాలి, కడలి కెరటాలు రెచ్చి ఓ మెరుపు వాన రావాలి, రేయి పగలు
స్వతంత్రం ఉండాలి. కఠినమైన బాధను తేలిగ్గా తీసుకో. చీకటి దారిలో తోడైన ఈటి చేటుని అణచ దానికేది సాటి. ఈ భూమి ఒడిలో మనం ఒకటై పయనం చేద్దాం. ఆ సూర్యుని కాంతికి ఓ పువ్వులాగా వికసించాలి. కలలో ఇలలో మనకు మనం తెలియాలి. నీచుల చర్యకి ప్రతీకారం చెయ్యాలి. చీకటి దారిలో తోడైన ఈటి చేటుని అణచ దానికేది సాటి. ఎవరండి ఆ ఈటి? ఎవడో పొగరబెట్టిన ఏదోవా ఈటేనే దిగాడు మనకు పని పెట్టడానికి. వాడు దొరికితే నాకు అప్పగించు. నీకేం కావాలో నేను చూసుకుంటాను. ఏదైనా సమస్య? సమస్య ఉంది. అరే ఇది మన సాజనే కదా. నా కుడి చెయ్యి పోయింది. ఏం చేశారు? నాకు డబ్బు కావాలని అడిగాను కదా. నువ్వు బయలుదేరు, నేనే తీసుకొస్తా. రేపే లాస్ట్ డేట్. ఫ్రెడ్డి, నీ దగ్గర డబ్బులున్నాయా? 5,000 కావాలి. పర్వాలేదు, తీసుకోమ్మా. నేను బయలుదేరుతాను. ఇలాంటి వాళ్ళని ఒంటి మీద ఒక బట్ట కూడా లేకుండా ఈడ్చుకెళ్ళాలి. రజియా, ఆ? ఇది టీచర్ గారు పెట్టిన పోస్ట్ కదా? ఏది చూపించు. డియర్ ఈటీ, నగరంలో ఒక ఆడపిల్ల జీవితం గురించి తెలియకుండా పోయిన నిజమే ఇది. బాగా చదువుకుంటున్న ఆ అమ్మాయి తనలో మార్పులు రావడం చూసిన తర్వాతే తన గురించి విచారించాం. సొంత కూతుర్నే వేధించి ఇబ్బంది పెడుతున్న తండ్రి, అది తనకి శాపం అనుకోవాలి. $45 లక్షలు. ఒక లేడీయే దీనికి బయ్యారు. హత్యకి గురేందుకు కూడా ఆవిడ కూతురే. ఈ సంఘటన జరిగింది ఢిల్లీలో, అది కూడా 2010లో. వాళ్ళ పక్కింట్లో ఉండే 2 కుర్రాళ్లే ఆ అమ్మాయిని రేప్ చేసి హత్య చేశారు. వాళ్ళకి యావజ్జీవ శిక్ష వేశారు. ఇప్పుడు ఎక్కడున్నారో? బెంగళూరు. ఓ, లాక్ చేయమని చెప్పొచ్చుగా. నాకు తెలిసి అందులో తప్పేం లేదు.
సొంత కూతురు దగ్గరే నీ వ్యామోహాన్ని తీర్చుకున్న పశువు కదరా నువ్వు, అవునా? ఛీ! దుర్మార్గుడా. నన్ను వదిలేయండి, నన్నేం చెయ్యొద్దు, దయచేసి నన్నేం చెయ్యొద్దు, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. ఎవరు మీరు? నన్నేం చేస్తారు? నన్నేం చేస్తారు? నన్నేం చేయకండి, వదిలేయండి, వదిలేండి, వద్దండి, ఏమండి, వదిలేయండి, వదిలేండి. దాన్ని హింసించేటప్పుడు అది పడిన బాధ ఏంటో నీకు తెలుసంట్రా? వదిలేండి, వదిలేండి, వద్దండి. చెప్పరా, చెప్పు. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. ఇది ఈటీ ఇస్తున్న హెచ్చరిక. రేప్ చేసేవాడు చావాలి. E.T. They are very, very brilliant. ఇదెలా ఉందో చూడు. సూపర్ గా ఉందండి. ఇది బాగుందన్నా. దీన్ని ప్యాక్ చేయనా? సరే, ఇదిగోండన్నా. థ్యాంక్ యూ. ఏమని చెప్పంటావు? ఏది సవ్యంగా జరగడం లేదు. ఏంట్రా? ఓకే ఓకే, నేను చూసుకుంటానులే. హే స్నేహితులందరూ వచ్చేసారా? హాయ్ బ్రో. ఇక్కడ ఈటీ వాచ్ ఉందా? ఈటీ వాచ్ ఉందంటావా? ఆ. ఏంటయ్యా ప్రశ్న? ఈటీ వాచ్ ఉంది, ఈటీ బ్రేస్లెట్ ఉంది, తర్వాత ఈటీ కమ్మలు ఉన్నాయి, అంతెందుకు ఈటీ డ్రైయర్ కూడా ఉందిగా, ఈటీ బ్రేసర్ ఉంది. వావ్, దట్స్ నైస్. సూపర్ క్వాలిటీ. చూడండి. ఇక్కడ ఉందా? సరే, ఇదే నాకు కావాలి. 2 ఈటీ స్కార్ప్ ఇవ్వండి. యా, ఇదిగోండి. బాగున్నాయా? ఇవ్వండి. ఇదే కదా? ఎస్. వావ్, ఇదేలాంటి ఈటీ వాచ్ ఉంటే బాగుండేది కదా. సూపర్ గా ఉండే ఈటీ బెడ్ షీట్ ఉంది. ఒకటి చూస్తారా? బాగా కప్పుకొని నిద్రపోవచ్చయ్యా, కానీ తెల్లారిందా నిద్రపోవచ్చయ్యా. ఇది 180 రూపాయలు. 180. ఇదిగో. ఇంకేమైనా కావాలా మీకు? ఇంకేమైనా కావాలంటే చెప్పండి. ఇంకా ఏం తీసుకుందా? చిల్లర ఇదిగోండి. బయలుదేద్దామా? ఓకే ఓకే, ఇప్పుడు ఇక్కడే ఉంటాను. అప్పుడప్పుడు వచ్చేలాలి. చేతులు వద్దయ్యా. అయ్యా,
రారా రాత్రి అయితే కిడ్నాప్ చేసేది, హత్యలు చేసేది, ఉదయం లేవగానే సెల్ఫీ, ఫేస్బుక్, ట్విట్టర్ అని మీరే ఈటీయా? సార్ మేము ఈటీ కాము సార్, ఈ మాస్క్ కాస్త చూడండి. మాస్క్ వేసుకున్నారంటే మీరు ఈటీ అభిమానులా? నిజం చెప్పండి రా, మీరే ఈటీయా? నో సార్, మేము ఈటీ కాము, గాడ్ ప్రామిస్. మేము ఇక్కడ సెల్ఫీస్ జస్ట్ పర్చేస్ కోసం వచ్చాం సార్. ఇలా తిక్క వేషాలేస్తూ తిరిగారంటే తీసుకెళ్లి లోపల పడేస్తాను. తర్వాత బాధపడిన ఏ ప్రయోజనం ఉండదు. ఈటీ ఎక్కడ కనిపించినా ఎన్కౌంటర్లో వేసామని ఆర్డర్ వేశారు. అర్థమైందా? జాగ్రత్త. అయ్యో భగవంతుడా, చివరికి ఈ బిజినెస్ కూడా మూట కట్టాలనుకుంటాను. అవును, పోలీసు వాళ్ళు చేయించేస్తారు. ఈటి తిన్నగా ఇక్కడికి వచ్చారే అనుకో, పోలీసు వాళ్ళు వచ్చబోసుకుంటారు. అవును, మీరు ఈటీని చూసారా? హే, ఎన్నిసార్లు చూడలేదు. ఎంత గంభీరం, ఎంత గొప్ప స్టైల్. ఈటి మాస్క్ వేసుకుని వచ్చారే అనుకో, పక్కన ఉన్నది ఏది కనపడదు. సెల్యూట్ చేస్తారా? సెల్యూట్. అలాగే అన్నా కాసిట్రా. నిజం చెప్పనా, ఈటీ అనేది మేమే. వెళ్ళి పని చూసుకోండి అయ్యా. ఈటిని మేము స్వయంగానే చూసాం. మీరు ఈటీకి పెద్ద ఫ్యానా? నిజమైన ఫ్యాన్ని. వాళ్ళ కోసం నా ప్రాణమైనా ఇస్తాను. ఏంటి అంత సీరియస్గా చూస్తున్నావు? ఇది చూడండి. ఏయ్, ఏంట్రా? ఏంటి ఏంటి ఏంట్రా రెచ్చిపోతున్నావు? ఏంటి ఏమనుకుంటున్నావు? వదలరా, వదలు. చెప్తున్నాను కదా. ఏమనుకున్నావు? నా గురించి నీకు తెలీదు. ఏంటిది? అయిపోతావు నువ్వు. పోరా. ఏమనుకుంటున్నావురా మా గురించి? ఏంటో నువ్వు? వదలకురా, వదలవాణ్ణి, వదలకు. చంపేయాలండి. రేయ్, ఊరికి వదిలిపెట్టరా? ఏం చేస్తానో చూడు. ఎంత పని చేశావు. కాళ్ళేర కొడతాను. దుర్మార్గుడా. చంపేస్తాను. ఆగురా, ఆగు. నాశనం అయిపోతావు. దుర్మార్గుడా, నిన్ను చంపేయండి. నిన్ను చంపేస్తాను. యాదవా, కొట్టండి. కొట్టు, వదలకు. పళ్ళు పీకి. త్వరగా త్వరగా. వెళ్ళు 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 వెళ్ళు.
కళ్ళ సారాయం, గంజా, రేప్, కిడ్నాప్, మర్డర్. ఫ్రెడ్డీకి సహాయం చేయడానికి వచ్చిన కొత్త డ్రైవర్. ఈటీ పవర్ ఏంటో కాసేపట్లో తెలుసుకుంటావు. నిన్నిలాగే ప్రాణాలతో తగలబెట్టినా ఎందుకు అని అడగడానికి ఒక కుక్క కూడా రాదా? నిన్ను నేను చంపను, అందుకు ఇంకొకడు వస్తున్నాడు. బిఫోర్ దట్ టెల్ మీ నౌ, వేర్ ఇస్ ఫ్రెడ్డీ? నీచుడా, చెప్పవా? నువ్వు చెప్పేలా నేను చేస్తాను, చూడు. నువ్వు గంజా తీసుకున్న తర్వాత నీకంటూ ఒక ప్రపంచం ఉంది కదా, అది తీసుకున్న తర్వాత ఎవరిని ఏమైనా చేయొచ్చనే ఆలోచన, అంతే కదా? అయితే ఈటీ గురించి నువ్వు వినలేదా? హలో, ఎక్కడా? ఓకే రాజు, బండితి. కమాన్ క్విక్. టెల్ మీ నౌ, వేర్ ఇస్ ఫ్రెడ్డీ? కమాన్. ఏంట్రా అలా చూస్తున్నావు? చెప్పు, ఫ్రెడ్డీ ఎక్కడా? చెప్పరా, చంపేస్తాను. ఒక్కసారి ఈటీ దగ్గరకు వచ్చిన తర్వాత తప్పించుకోలేవన్న విషయం నీకు తెలీదా? చెప్పు బాబు, ఫ్రెడ్డీ ఎక్కడా? చెప్పరా. ఫుల్ లోడెడ్ గన్ కాల్చి నిన్ను అంతం చేస్తాను. అందుకొక్క బుల్లెట్ చాలు, నీ తల గుమ్మడికాయలాగా పగిలిపోతుంది. గుర్తుంచుకో, నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తాను. ద లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఫర్ యూ. ఇక చాలా పో, నోరు తెరవకు. నువ్వెప్పటికీ నన్ను ఏమీ చెయ్యలేవు. ఎక్కడికి వెళ్తున్నావు? మాట్లాడకుండా కూర్చో. ఏమైనా చేయాలనుకున్నావంటే అంతే, అర్థమైందా? మా గురించి నీకు అసలేం తెలుసు? చెప్పు. నన్ను కట్టేసి నా గొంతులో కత్తి పెడితే నిజాన్ని చెప్పేస్తాననుకున్నావా? కెమెరా ఉన్నది కూడా మంచికే. ఇక్కడ జరిగేవన్నిటిని రికార్డ్ చేసి నేను ఫ్రెడ్డీకి చూపిస్తాను. ఫ్రెడ్డీని వీడియోని చూడాలి. ఈటీ మరణం గురించి ఈ లోకానికే తెలియాలి. అవును, ఫ్రెడ్డీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ కత్తి చాలా బాగుంది. దీంతోనే కదా నువ్వు నన్ను భయపెట్టాలనుకున్నావు? వద్దు, ఇది అస్సలు సరిపోదు. ఈటీని హత్య చేయడానికి ఇది అస్సలు సరిపోదు. ఇది బాగుంటుంది కదా? ఇందాక నేనేదో అడిగావు కదా, ఫ్రెడీ ఎక్కడా అని. చెప్పు, అడుగు, మళ్ళీ అడుగు. ఫ్రెడ్డీ గురించి నీకు అసలేం తెలుసు? నీ గుడ్లను అప్పగించి ఫ్రెడ్డీకి గిఫ్ట్గా ఇవ్వనా?
నేను ఫ్రెడ్డీ కోసం ఏమైనా చేస్తాను. ఒక్క నిమిషం ఉండు, వస్తాను. తప్పకుండా ఫ్రెడీ అయి ఉండాలి. ఉండు, చూసొస్తాను. తిరిగి వచ్చిన తర్వాత నీ కథ చూస్తాను. Hey, come on, fast! సార్, ఆపరేషన్ సక్సెస్. ఈటీ చనిపోయారు. వాళ్ళు 4. స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఇది చాలా పెద్ద ప్రాబ్లం. రజియా, ఇది మనకిచ్చిన హెచ్చరిక. సరే సరే, నేను పిలుస్తాను. సరే సరే, ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. హాయ్ కిషోర్. హాయ్. హాయ్. లేట్ అయిందా? అదేం లేదు, ఒక చిన్న పని ఉంది. ఈరోజా? ఆ, ఓకే, చేద్దాం. సరే, నువ్వు ఒకసారి వెళ్ళి సతీష్ని కలువు. ఏయ్,
ఆ రోజులాగా ఖాళీగా తిరగొద్దు. అలా ఏం కాదులే. అన్నా ఓ సిగరెట్ ఇవ్వండి. హే ఓకే. తను కొంచెం బిజీగా ఉన్నాడు. నేను రమ్మన్నాను, కొద్దిసేపట్లో ఇక్కడికి వస్తానని చెప్పాడు. ఏదో పని ఉందంట. ఎలాగైనా వాడిని పట్టుకునే తీరాలి. తప్పకుండా వీలైతే ఈ చేద్దాం. రోజే. ఇంతవరకు అదే. మనకు అప్పగించిన పని మనం చేయకుండా ఉన్నామా ఏంటి? ఇదిగో ఇదిగో వచ్చేసాడుగా. ఎక్కడికి ఎందుకురా వెళ్ళావురా? ఇంత లేట్? నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? క్లియర్ ఎవిడెన్స్, పక్కా వీడియో ఎక్కడ? ఫోన్లో ఉంది. ఫోన్లో మనోడు ఉందా? చెప్పినట్టు చేశాడే. నేను చెప్పానా ఇచ్చిన పనిని పూర్తి చేయకుండా వదిలిపెట్టడం అని? ఇదిగో చూడు, చూసి నువ్వే చెప్పు. ఇది ఇది నీకెక్కడ దొరికింది? ఎలాగో దొరికిందిలే. ఎప్పుడు? పోలీసుకు భయపడి దాక్కున్నాడు. నా ఫ్రెండ్ ద్వారా లేపేశాను. చూసావా? ఎలా ఉంది? నిజంగా సూపర్. కొంచెం హోల్డ్ చేయి. దీనా లైన్లో ఉన్నాడు. ఏం చెప్పంటావు? నువ్వు కట్ చేయి. డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? ఏ దీనా, కాసేపు వెయిట్ చేయి. అన్వర్ దగ్గర నుంచి ఈమెయిల్ వచ్చింది. ఇట్ వాస్ ఇన్ 2014. 6 ఏళ్ల పిల్లని దారుణంగా రేప్ చేసి చంపారట. ఈ పని చేసింది ఎవరో తెలియదు. సో ఇన్వెస్టిగేషన్ ని క్లోజ్ చేశారు. హలో, మీనా. ఆఫర్ జెన్యూన్, డబుల్ చెక్డ్. ఇచ్చేయి. ఫ్లైట్ టైం, డ్రెస్ కోడ్, వాట్సాప్ మీ. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. You're going to die now. నేనే తప్పు చేయలేదు. మీరేం చేయమంటే చేస్తాను. Your time starts. నేనే తప్పు చేయలేదు. దయచేసి నన్ను నమ్మండి. నన్ను వదిలిపెట్టండి. 3 years before, my little princess begged to a man for the నన్ను life. నమ్మండి. నేనే She తప్పు was just చేయలేదు. 6 years old. దయచేసి నన్ను వదిలిపెట్టండి. He killed after using her, just like you. This is you, right? You did this. You did this? Tell me, you did this or not? Bastard. Now, you're begging me for your life. నేనే చేయలేదు. నన్ను వదిలిపెట్టండి. నన్ను మాట నమ్మండి.
Like this, she has already begged to you. వదిలిపెట్టండి. And then she cried. So tell me, how do you feel now? Rapist must die. Beware of E.T. అయ్యో టైం అయిపోద్ది, త్వరగా వెళ్ళిపోవాలా. అన్నా, రాఘవన్నయ్య, మీకు మేము జ్ఞాపకం లేవా? రాఘవన్నయ్య, నన్ను గుర్తుపట్టలేదా? నేనే రసియా. చూడు, ఇతనే సుధీర్. బాగా ఆలోచించి చూడండి. సౌమ్య ఎక్కడుంది? తను నన్ను చూసి భయపడి దాక్కుంది. కానీ నేను తన్ని తప్పకుండా కనిపెడతాను. తనకు పిచ్చి పట్టింది తెలుసు కదా. అన్నా, తను ఇక్కడికి వచ్చిందా? రాలేదా? సరే సరే, నేను చూసుకుంటాలే. సరే సరేనా, తను ఎక్కడికి పోయినా సరే నేను ఖచ్చితంగా కనిపెడతాను. ఈటీ నువ్వు తప్పకుండా భయపడి తీరాలి. అమ్మాయిల్ని పాడు చేసేటప్పుడు భద్రం. నా కూతుర్ని చంపినోండి ఒక్క దెబ్బతో పొడిచి చంపింది ఆ ఈటి. అవును, ఆ ఈటినే. మీరు ఇక్కడే ఉన్నారా? రాఘవన్నయ్య, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? సౌమ్య జంక్షన్ లో వెయిట్ చేస్తుంది. మీరు అక్కడికి వస్తారనుకున్నానే. కానీ మీ మధ్యాహ్నం నుంచే షాప్ ఓపెన్ చేయలేదు. తను ఇంకా రాలేదు. ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? అయితే నేను వెళ్ళి చూసొస్తాను. సరే అన్న, త్వరగా వెళ్ళి వెళ్ళి చూస్తాను. వెళ్ళండి. ఏంటి ఇంకా రాలేదంటున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు. అదిగో నా కూతురు వచ్చింది. అక్కయ్య ఎప్పుడొచ్చారు? మేము ఇప్పుడే వచ్చాం.
సరే నీ రిజల్ట్ ఏమైంది? ఈ రోజు కదక్క, రేపు నేనే అసలు భయపడిపోతున్నాను. దానికి నువ్వెందుకు భయపడ్డావు? కన్ఫర్మ్ గా నువ్వు ఫెయిల్ అయిపోతావు. అలా చెప్పాను, నీతో మాట్లాడను. తన ఊరికి ఆట పట్టిస్తున్నాళ్లే, నువ్వు సీరియస్ గా తీసుకోకు. లేదు లేదు, నేను నిజమే చెప్తున్నాను. ఏయ్. ఏయ్, ఏయ్, ఏయ్. వీళ్ళిద్దరు గొడవ ఎప్పటికీ తీరిపోదు, ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. రేపే కదా తన రిజల్ట్, మేము తీసుకెళ్ళమా? తప్పకుండా తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి చూస్తాం. అలాగే తను అన్నట్టు పెద్ద మరొక డాక్టర్ని విషయం, చేయాలి. తనతో పాటు అవునన్నయ్య. మీరు కూడా ఉంటారు. ఏంటి సుధీర్, నువ్వేమంటావు? తీసుకెళ్ళండి. మీరిద్దరూ రావాలి. హే, సౌమ్య పేరు ర్యాంక్ లిస్ట్ లో ఉంది. నిజంగానా? రే రే సుధీర్, తను డాక్టర్ అవుతుందిగా. మీ అందరికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. ఏంటన్నా, ఎవరికో బయట వాళ్ళు చెప్పినట్టు మాకు థ్యాంక్స్ చెప్తున్నారు. సరే కానీ ఈ విషయం రసియాకి తెలుసా? బాలే చెప్పావులే, ముందా విషయం తనకేగా తెలుసు. ఆ. రజక్క, హలో ర్యాంక్ సౌమ్య. లిస్ట్లో నా పేరు వచ్చింది. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. గౌరవనీయులైన తండ్రికి నేను వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి. శీలం కోల్పోయిన కూతురిగా మీ ముందు నిలబడే ధైర్యం నాకు లేదు. రసియక్క, సుధీర్, నన్ను క్షమించండి. ఇప్పటికీ ప్రియమైన మీ సౌమ్య. రే మామా ఫ్రెడీ, ఇటువంటివి మనం ఎన్ని చూసాం. హ, ఈడొకడు. భయమేమీ లేదు, కాకపోతే నేను హెచ్చరిస్తున్నాను. ఆ అమ్మాయి ఏదైనా సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తే తర్వాత నీకేరా ఇబ్బంది. ఇలా చూడు మామా, అవన్నీ వచ్చినప్పుడు చూసుకుందాం. దీనికే భయపడిపోతే ఎలారా? ఎంతమంది అమ్మాయిలు మనం రేప్ చేసాం. సరే, నువ్వు వస్తావా? మనం వెళదాం. లేదురా, నువ్వు బయలుదేరు. నువ్వు అది తీసి పక్కన పెట్టు, ఆ డింగర్ ఆఫ్ చేయి. లేదు, నువ్వు బయలుదేరు, నేను తర్వాత సరే, వస్తాను. ఈవినింగ్ వస్తావు కదా? వస్తాను. సరే, నేను బయలుదేరుతాను. ఓకే, చూద్దాం. దీన్ని ఇలాగ వదిలిపెట్టకూడదు. మనమే స్వయంగా వాళ్ళని చంపాలి. కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కేసు వద్దు, కంప్లైంట్లు వద్దు.
ఏం చేయాలి ఇప్పుడు? మనం ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఏదో ఒకటి చేయాలి. కన్ఫర్మేగా ఫ్రెడ్ ఎస్కేప్ అయ్యాడు, బెంగళూరులో ఉన్నాడు. ఈటీ ఈటీ ఇలా చూసావా? పాపంగా ఉంది. ఈ పని చేసింది ఎవరై ఉంటారు? చాలా బాధగా ఉంది కదా. ఎవర్రా మీరంతా? నన్ను వదలండిరా. నేను ఎవరో మీకు తెలీదు. వదలండిరా నన్ను. అనవసరంగా అరవద్దు. నువ్వు అరిచావంటే నిన్ను కాపాడడానికి ఒక్కడు కూడా రాడు. మిమ్మల్ని వదలండిరా. మీకు ఏం కావాలి? ఇస్తావా? ఏం అడిగినా ఇస్తావా? ఇస్తాను. ఏం కావాలి? డబ్బు కావాలా? ఇస్తాను. ఏం కావాలన్నా ఇస్తాను. నిజంగా? సౌమ్యాన్ని తిరిగి ఇవ్వగలవా? మరివ్వరా? సౌమ్యనా? 2 రోజుల క్రితం మీరు కలిసి రేప్ చేసి దారుణంగా చంపారే సౌమ్య, మర్చిపోయావా? నీలాంటి వాళ్ళని. అదా? ఈ పని జేమ్స్ నిన్న మొన్న మొదలు పెట్టలేదు. ప్రాణాల మీద ఆశ ఉంటే పరిగెత్తండి. సరే, వదిలేసి వెళ్ళిపోదాం. గుడ్ బాయ్. నన్ను వదిలి వెళ్ళండి రా. మీరు అనుకున్నా సరే నన్ను ఏమీ చెయ్యలేరురా. ఎవర్రా మీరంతా? ఎవరు? ఈటీరా. మన సౌమ్య కోసం మనం ఈ పని కూడా చేయకపోతే తన ఆత్మ మనల్ని ఎప్పటికీ క్షమించదు. నెక్స్ట్ వాడే ఫ్రెడ్డీ. ఇవాళ కాకపోతే రేపో వాడు తప్పకుండా తిరిగి వస్తాడు. అప్పటిదాకా మనం వెయిట్ చేయక తప్పదు. అలాగే వెయిట్ చేద్దాం. ఇంకొకటి అంత తేల్చేంత వరకు. ఈరోజు మన సౌమ్య ఇలా ఎంతమంది సౌమ్యలో చనిపోయి ఉంటారు. చట్టానికి ఎవ్వరు భయపడ్డం లేదు. ఏం చెప్పాలి? డబ్బు చూపించి చట్టాన్ని కొనడానికి, ఆధారమే లేకుండా చేయడానికి డబ్బు ఉన్నప్పుడు ఎవరు భయపడతారు? కానీ ఇక మీదట భయపడాల్సిందే. ఒళ్ళంతా కామ నిండిపోయి ఎర్ర కోసం వెతికే వాళ్ళకి ఒక సింహ స్వప్నంగా ఎప్పటికీ ఈటి తప్పకుండా ఉంటుంది. ఇక్కడే ఈ చోటే.
ఉండు కాల్ చేస్తాను.
వేర్ ఆర్ యు నౌ? అదంతా నాకు తెలీదు. ఎంత త్వరగా వీలైతే వాళ్ళిద్దరిని అంత త్వరగా పట్టుకోవాలి. ఓకే సార్. ఈటి పైనుంచి ఆర్డర్ ఎన్కౌంటర్ చేయమని. ఈటి ఇద్దరు వీళ్ళు దేశాన్ని బాగు చేస్తారంట. మూర్ఖులు. డబ్బు, పవర్ ఈ రెండు చేతిలో ఉంటే మన లెవలే వేరు తెలుసా? ఇది ఫ్రెడ్డీ కోటరా. ఇక్కడ నేను రాసిందే చట్టం. మీ వల్ల నాకు వచ్చిన ఇబ్బంది: నెంబర్ 1 సజ్జన్ చెయ్యి నరకడం. నెంబర్ 2 నాకు అన్ని అయిన జేమ్స్ను చంపేశారు. వీటన్నిటిని కూడా నేను తట్టుకోగలను. అందుకు ఒకే ఒక కండిషన్: మీరిద్దరూ నాతోనే ఉండాలి. మీ ఆవేశం నాకు బాగా నచ్చింది. నాతో మీరు వచ్చేసారంటే తర్వాత మీ జీవితంలో ఓటమికి అవకాశం లేదు. మీరు కోరుకున్నవన్నీ మీ కళ్ళ ముందుకు వచ్చుంటాయి. నువ్వు విసిరేసిన ఎముకలు తినడానికి వేరే వాడిని వెతుక్కోరా. నీలాగా వెంట రౌడీలు వేసుకుని తిరిగే వాళ్ళం కాదురా మేము. హ, మా రేంజ్ అంటే నీకు ఎప్పటికీ తెలియదు ఫ్రెడీ. తప్పు చేసేవాడు ఎంత పెద్దవాడైనా సరే వెతుక్కుంటూ వెళ్ళి వాడిని చెప్పడానికి మేము ఎంచుకున్న మార్గమే ఈ ఈటీ కలియుగ అవతారం. చెడ్డవాడు ఎక్కడున్నా సరే ఈటీ తప్పకుండా చంపుతుంది. సూపర్. తావు మీ కళ్ళ ముందున్నా కూడా ధైర్యంగా మీరు మాడే మాటలు ఉన్నాయి చూసారు. యూ మేడ్ బి ఫ్యాన్ ఆఫ్ యర్ బోత్. సింహం ఎప్పుడు తన ఆహారాన్ని వేటాడి సంపాదించుకోవడం అలవాటు. నువ్వు ఒక ఆడసింహం అన్న విషయం నాకు తెలియకుండా పోయిందే. అందమైన ఆడసింహం. కాలం మారిందన్న విషయం నీకు తెలియలేదనుకుంటాను. ఇది ఈటి కాలం. అక్క చెల్లి అన్న తేడా లేకుండా కామ దృష్టితో తిరుగుతున్నా నీలాంటి వాళ్ళని సర్వనాశనం చేయడానికే ఉంది ఈటి. నీ ప్రాణాలు తీయడానికి నీ కళ్ళ ముందే ఉంది. షూట్ దట్ బ్లడీ. హలో సార్, మీరు నిర్ణయం తీసుకునే లోపు మీ అమ్మాయి వీడియో పంపించాను, అది చూసి డిసైడ్ చేయండి. వీళ్ళు చేసింది కరెక్టే. చావాల్సింది నీలాంటి నీచుడ్రా.
హాయ్ హాయ్ హలో మన ఈటీ అనే షాడో ఫోర్స్కు మంచి ఆదరణ ఉంది. ఈ స్టేట్లోని ముక్కాలు భాగం మనం టార్గెట్ రీచ్ అయ్యాం. చూడండి, మన సిస్టమ్ను ఫాలో అయ్యి కోచిన్, బెంగళూరు, గుజరాత్, బాంబే అన్ని ప్రదేశాల్లో ఈటీ అనే షాడో ఫోర్స్ ఉధృతంగా ఉంది. సార్, ప్రౌడ్ ఆఫ్ యూ. మీలోని స్ఫూర్తే చక్కటి ప్లానింగ్. తప్పు చేసే వాళ్లకు మీరు విధించే ఆ శిక్ష, ఇదే షాడో ఫోర్స్ క్రియేట్ చేయడానికి నాకు సానుకూలంగా ఉండింది. ఎవ్రీవన్ ఇట్స్ ఏ ప్రొటెక్ట్. ఈటీ ద ప్రొటెక్టర్. ఏయ్, రండి.